నమస్కారం. ప్రభుత్వ రంగ సంస్థలు కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళందరికీ ఇదొక మంచి వార్త. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అంటే ఎన్ఎల్సి ఒక అద్భుతమైన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో దీని పూర్తి వివరాలేంటో మనమిప్పుడు తెలుసుకుందాం. వావ్! ఏకంగా 575 పోస్టులు. ఇది చిన్న సంఖ్య కాదు. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఫార్మసీ పూర్తి చేసిన వాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఈ పోస్టులన్నీ కూడా నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఎన్ఎల్సీలో అప్రెంటిస్ రోల్స్ కోసం భర్తీ చేస్తున్నారు. ఇదొక పబ్లిక్ సెక్టర్ సంస్థ కాబట్టి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం కెరీర్కి చాలా ప్లస్ అవుతుంది. సరే, ఈ నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అంటే అర్హతలేంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, ఇలా అన్ని ముఖ్యమైన విషయాలను వివరంగా ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు ఈ అవకాశం ఎందుకు ఇంత స్పెషలో చూద్దాం. ముఖ్యంగా కెరియర్ ఇప్పుడిప్పుడే మొదలుపెడుతున్న ఫ్రెషర్స్కి ఇదొక బెస్ట్ స్టార్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎన్ఎల్సి ఒక చాలా పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఇక్కడ అప్రెంటిస్షిప్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు ఇండస్ట్రీలో ఎలా పనిచేయాలో తెలుస్తుంది. ఫ్యూచర్ జాబ్స్కి ఇదొక బలమైన పునాది వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, మరి ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఎలిజిబిలిటీ ఏంటి? ఈ వివరాలు చూస్తే ఈ అవకాశం ఎవరికి సరిగ్గా సరిపోతుందో ఇప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం 575 పోస్టులను 2 రకాలుగా డివైడ్ చేశారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 357 ఉన్నాయి. వీటికి బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన వాళ్లు అర్హులు. అలాగే 218 డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. వీటికి డిప్లొమా లేదా డీఫామ్ పూర్తి చేసిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. అంటే ప్రధానంగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంకా సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ల వాళ్లకు మంచి అవకాశాలున్నాయి. అలాగే డిప్లొమా విభాగంలో డీఫామ్ వాళ్లకు కూడా పోస్టులు కేటాయించారు. ఇక వయస్సు విషయానికొస్తే మినిమం 18 ఏళ్లు నిండి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఏకంగా 45 సంవత్సరాలు. అంటే చాలా విస్తృతమైన ఏజ్ గ్రూప్ వాళ్లకు అప్లై చేసే ఛాన్స్ ఉంది. సరే, మరి అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారు? ఎగ్జామ్ ఉంటుందా? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడొక సూపర్ విషయమేంటంటే ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం అకాడమిక్స్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఆ లిస్ట్లో ఉన్నవాళ్లను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. ఇప్పుడు చాలా మంది ఎదురుచూసే టాపిక్ అదే, శాలరీ ఎంతుంటుంది, అప్లై చేయడానికి ఫీజేమన్నా కట్టాలా, ఈ విషయాలు తెలుసుకుందాం. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రతీ నెల 12,524 రూపాయల నుంచి 15,028 రూపాయల వరకు స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో ఫైనాన్షియల్ సపోర్ట్గా ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇక అస్సలు సిస్సలైన గుడ్ న్యూస్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు అస్సలు లేదు. అవును, ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి ఆలోచన లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంత మంచి అవకాశం గురించి తెలుసుకున్నాం కదా. మరి దీనికి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా అఫీషియల్ ఎన్ఎల్సి వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ నోటిఫికేషన్ని పూర్తిగా చదివి ఆన్లైన్ ఫామ్ని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి లాస్ట్ డేట్ లోపు సబ్మిట్ చేయడమే. ఫామ్ నింపేటప్పుడు మాత్రం తప్పులు లేకుండా చూసుకోవడం ముఖ్యం. ఇంకొక ముఖ్యమైన విషయం, అప్లై చేయడానికి టైం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఈ డేట్స్ అస్సలు మర్చిపోవద్దు. అప్లికేషన్లు డిసెంబర్ 19న స్టార్ట్ అయ్యి జనవరి 2న క్లోజ్ అవుతాయి. చూసారుగా, సమయం చాలా తక్కువ. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసేయండి. ఒక మంచి ప్రభుత్వ రంగ సంస్థలో అనుభవం, డీసెంట్ స్టైపెండ్, పైగా ఎలాంటి ఫీజ్ లేదు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. బహుశా ఒక మంచి కెరీర్కి సరైన పునాది వేయడానికి చాలామంది ఎదురుచూస్తున్న అవకాశం ఇదే కావచ్చు. ఆలోచించండి.